పూర్వ ఆత్మీయ సమ్మేళనానికి ఈరోజు విచ్చేసిన గౌరవ పెద్దలు సోదరుడు మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారికి, సోదరుడు అలాగే తెలంగాణ రాష్ట్రంలో విప్గా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి విప్గా ఉన్న ఐలన్న గారికి, సోదరుడు బల్మూరు వెంకట్ గారికి, అద్దంకి దయాంకర్ గారికి, శివకుమార్ గారికి, సతీష్ గారికి, అరుణ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు, మా సోదరిమణి మల్లిక గారికి, అలాగే వేదిక ముందున్న నా కుల బాంధవులకి, పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పెద్దలు దొడ్డి కోమరయ్య గారు అలాగే కొల్లూరు మల్లప్ప గారు పుట్టిన వంశం, అలాంటి వంశంలో పుట్టిన ఇంతమంది సోదరులు సంతోషం. ఎందుకంటే ఆనాటి కాలంలోనే సాయుధ పోరాటం చేసి వెనుకబడ్డ జాతులకి ఒక స్ఫూర్తిగా నిలబడ్డ దొడ్డి కోమరయ్య గారు కానియొచ్చు, ఈరోజు గాంధీ భవన్కి పునాదిగా భావిస్తున్న పెద్దలు మల్లప్ప గారు కావచ్చు, అలాంటి వంశంలో పుట్టి కూడా కురువల ఐక్యత వర్ధిల్లాలి అని చాలా మంది పెద్దలు వేదిక మీద అంటున్నారు. కానీ ఐక్యత వర్ధిల్లుతుంది అని నేను అనుకోవట్లేదు. ఇంకా మన్నించాలి ఇక్కడికి వచ్చి ఈ మాట మాట్లాడినందుకు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా కురువలకి ఎక్కడ కూడా స్థానం కల్పించలేదు, ఒక్క కాంగ్రెస్ పార్టీ వదిలిపెడితే. కానీ అలాంటి పార్టీ ఈరోజు గాంధీ భవన్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఈ జనం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంత లేదా 20-30 వేల జనాభా కులాలు ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఎక్కడ ఐక్యత లోపిస్తుంది అన్నది ఒక్కసారి మనం ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు కేవలం వేదిక మీద మైక్ చేతిలో ఉన్నంత వరకే కురువ ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి అనుకుంటే, ఐక్యత వర్ధిల్లుతుంది అనుకుంటే ఇదే విధంగా వెనకబోతాం తప్ప ఎన్నడికి ముందుకు రావనేది ఒక్కసారి ఆలోచించాలి. మా సోదరులకి చాలా మందికి కోపం రావచ్చు నేను మాట్లాడే మాటలకి. కానీ పెద్దలు గౌరవ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటి పిసిసి, ఇప్పుడు కూడా పిసిసి అయినా కూడా ఎవ్వరూ అవకాశం ఇవ్వకపోయినప్పుడు నాకు ఇటు మా సోదరుడు ఐలన్న గారికి కురువలకి ఎక్కువ జనాభా ఉంది, ఖచ్చితంగా 50 లక్షలు ఏమో కానన్నా 40 లక్షలు అయితే కురువ యాదవులు కలిపి ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. మరి అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు తెలియదు. అలాంటి సమయంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశం ఐలన్న గారు ఆయన నెరవేర్చుకుంటూ ఎమ్మెల్యేగా అయ్యిండు. మరి నేనెందుకు లోపించిన అన్నదానికి ఒక్కసారి నేను కూడా చాలా సార్లు క్వశ్చన్ చేసుకున్నా. ఆయన ఎంతో మందిని కాదని, ఒక బంగ్లా అంటే ఒక అనాదిగా వస్తున్న రాజకీయ నాయకుల్ని కాదని ఎదిరించి నాకు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయినా అంటే ఖచ్చితంగా నా కులానికి సంబంధించిన వాళ్ళే నన్ను వెనక్కి లాగినరు. దీంట్లో ఇలాంటి సందేహం లేదు. కేవలం అన్న అదే చెప్పిన బంగ్లాలకి మన ఎత్తులు బంగ్లాలకి వ్యతిరేకంగా ఈరోజు ప్రతి నోట తెలుసు అన్న. అది ఎవరి రాజకీయ దురుద్దేశంతో నేను ఓడిపోయినా అన్న సంగతి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అందరికీ తెలిసినప్పటికీ మన లోపల కూడా ఉందన్న. ఖచ్చితంగా బీసీల జనాభా 90% ఉంది ఒక గద్వాలనే. అక్కడ మరి ఏ కళ్ళు మూసుకొని ఓట్లు వేసుకున్నా కూడా ఒక బీసీ బిడ్డ గెలవాల్సిన అవసరం ఉంది. ఓడిపోయింది అంటే కొంతమంది కుట్రలు కావచ్చు, మనకి ఉన్న ఈర్ష అనవచ్చు. ఎందుకంటే 4 అడుగులు ముందేస్తే 8 అడుగులు ముందుకు వేసే తత్వం మనలో ఇంకా ఉంది. ఐక్యత రాలే మనకి. కేవలం మైకులు పట్టుకున్నప్పుడు మాత్రమే ఐక్యత అంటే మాత్రం ఇక రాబోయే కాలానికి ఇక్కడ ఉన్న ఈ జనాభా కూడా మనకు కనబడదు. సరే, ఈరోజు నేను బాధతో మాట్లాడుతున్నాను మీరు అనుకుంటున్నారు. పెద్దలు మన మీద ఇచ్చిన గౌరవానికి, మనకిచ్చిన అవకాశానికి నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ లో ప్రతి నియోజకవర్గంలో పార్టీ